నమస్తే వెల్కమ్ టు వలయం టీవీ. ప్రస్తుతం మనం ఐమాక్స్ దగ్గర రాకస మూవీకి వచ్చేసాం. సో అసలు ఈ మూవీ ఎలా ఉందనేది ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం రండి. మావి గన్లా ఉందండి. అంటే చాలా బాగుందని ఈ సినిమాతో నిహారిక కొనిదెల గారిని ఒకటే చెప్తా, కొత్త లాకర్ చేయించుకోమని చెప్తా. ఎందుకంటే ఈ సినిమాతో అన్ని డబ్బులు వస్తాయి అమ్మాయికి. సో గెటప్ సీన్ కామెడీ కానీ, మన వెనిల్ కిషోర్ కామెడీ కానీ, మన రోహిణి చేసింది కామెడీ యాక్టర్ రోహిణి, ఒక్కొక్కరు పెర్ఫార్మెన్స్ పిచ్చి పాడేశారు అసలు. అంత కామెడీగా ఉంది సినిమా. ఒక లేడీ డైరెక్టరు మన తెలుగులో ఇలాంటి కొత్త కాన్సెప్ట్తో తీయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. లేడీ డైరెక్టర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక సుధా కొంగర కానీ, నందిని రెడ్డి కానీ, ఇప్పుడు మానస శర్మ ఈ అమ్మాయి. సో ఎక్కడ తడబాటు లేకుండా కొత్త డైరెక్టర్ అని ఫీలింగ్ లేకుండా బాగా చేసింది. పెర్ఫార్మెన్స్ బాగుంది. గ్లామర్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే కొంచెం కష్టం, కానీ నాకైతే సినిమా బాగా నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా బాగా నవ్వుకున్నా సినిమా. ఒక ఊరిని కాపాడుకోవడానికి ఒక రాక్షసుని వాళ్ళే పెట్టుకుంటారు. అతను ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి బలి అడుగుతాడు, మనిషిని బలి. సో ఇంటర్వెల్కి మన హీరో ఆ గదిలోకి వెళ్తాడు అన్నమాట, రాకాష్ దగ్గరికి. ఆ రాకేష్ని ఎలాగైతే మాటల్లో పెట్టి చంపేసి ఆ ఊరిని కాపాడతాడు అనేది కాన్సెప్ట్. సో దీన్ని ఫన్ఫుల్గా కామెడీగా ఎక్కడ బోర్ లేకుండా తీశారు. ఇదే రాకేష్ మంచి బ్లాక్ బస్టర్. సో సంగీత్ శోభన్కి అయితే ఈ సినిమా హ్యాట్రిక్, మ్యాడ్ సినిమా తర్వాత. నిహారిక గారికి అయితే కమిటీ కుర్రల తర్వాత సినిమాతో మంచి కంబ్యాక్. సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. ఈ సమ్మర్కి బైకర్ సినిమా హిట్, రాకాస కూడా హిట్. నేను దేన్ని తక్కువ చేయను. రాకాస చూసి వస్తున్నానన్నా నేను ఇప్పుడే. సంగీత్ శోభన్ గారి కాన్ఫిడెన్స్, డైరెక్టర్ గారి కాన్ఫిడెన్స్, ఎస్పెషల్ నిహారిక కాన్ఫిడెన్స్ చూద్దాము. అసలు ఏంది వీళ్ళు ట్రైలర్లో, టీజర్లో, అరే కామెడీ హారర్లో మనకి ఇంతకుముందు చాలానే వచ్చాయి కదా, ఏముంటుందిలే ప్రతి సినిమాలో మాట్లాడతారులే అనుకున్నా. బట్ బ్యూటిఫుల్గా వర్కౌట్ అయిందని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఎస్పెషల్లీ సౌండ్ మిక్సింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ బాగా వర్కౌట్ అయింది సినిమాలో. అండ్ నయన్ సరిక ఆయిలో చూసాము, విష్ణు విన్యాసంలో కూడా చూసాము పోయిన నెల. ఆవిడ క్యూట్నెస్ని, ఆవిడ దగ్గర ఉన్న ఆ నోటోరియస్నెస్ని చాలా బాగా వాడుకున్నారు స్క్రీన్ మీద. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. సంగీత్ కామెడీ టైమింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు, ఈవెంట్లో కూడా చూస్తూనే ఉన్నాము. ఆయన ఏది చెప్పినా వైరల్ అయింది ఈవెంట్స్లో. సో అలానే కామెడీనే ఎక్కువ ఉంటుంది అన్న సినిమాలో. కామెడీ హారర్ అన్న పేరుకే తప్ప హారర్ అనే ఎలిమెంట్స్తో మనకి కామెడీ అనేది జనరేట్ చేస్తారు. సో బేసిక్గా ఇలాంటి సినిమాలు మనం ఇంతకు ముందు కూడా చాలా చూసాము. హారర్ అంటే భయపడిపోయి థ్రిల్ ఫీల్ అయిపోయి ఇలా ఉండదు. మన కిష్కిందపూర్ వచ్చింది, అలా అయితే ఉండదన్న. మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు సినిమాని. ఒక కామెడీ హారర్ అనే సినిమాని మీరు చూస్తూ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యి వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్, గెటప్ సీన్ గారి కామెడీ టైమింగ్తో సినిమా అనేది ముందుకు తీసుకెళ్తారు. అదే బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది కూడా.